పరిశుద్ధులైన తండ్రి మంచి యేసయ్య నీ వందనాలనైనా నీ కృప ద్వారా ఈ విధంగా రాత్రికాల సమయంలో ప్రభు నీ నామను మహింపరిచిన జనాలు వాక్యం ధ్యానించి నీ నామను మహింపరుస్తుండగా వాక్య స్వరూపుగా మాతో మాట్లాడండి ప్రభు యేసునామములో ఆమేన్. నేటి వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. చదవబడిన వాక్య భాగంలో నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను. దేవుడు మనల్ని బ్రతికిస్తే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఆయన మహిమపరచాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, కానీ మనకు తెలియనటువంటి శక్తి, మనకు తెలియనటువంటి జీవం, మనకు తెలియనటువంటి ప్రభావము అది దేవుని ద్వారా కలిగి మనల్ని జీవింపజేస్తూ ఉంది. చనిపోయిన వ్యక్తులని మనము ఏ విధం చేతనైనను లేపగలమా, ఏదైనా వాళ్ళ ద్వారా పని చేయించగలమా అంటే మనం వాళ్ళ ద్వారా ఏ పని చేయించలేము. వాళ్ళ ద్వారా ఎటువంటి వాళ్ళు బలంగా ఉండి చనిపోవచ్చు, జ్ఞానంగా ఉండి చనిపోవచ్చు, అందంగా ఉండి చనిపోవచ్చు. ఎన్ని ఉండి వాళ్ళు మరణించిన తర్వాత అయితే వాళ్ళకి మరి ఈ భూమి మీద ఎటువంటి మరి ప్రభావము వాళ్ళలో పనిచేయదు. డబ్బున్నా, అందమున్నా, చదువున్నా, విద్య ఎన్ని ఉన్నా, మరి ఆస్తులు ఉన్నా, ఇవి ఏమి ఉన్నా కూడా వారు దానిని బట్టి బ్రతకలేరు. బ్రతికే దేవుని ద్వారా అంటే వాక్యంలో దేవుడు కృప చూపించడం ద్వారా మనుషులు బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన కృప లేనిది మనం క్షణము కూడా జీవించలేమని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే భక్తుడు అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తూ. అవును, మన్ను దేవుని స్తుతించలేదు, కానీ మన్నులో నుండి దేవుడు మనల్ని జీవముతో కలుగు చేశాడు. ఆయన మన నాసిక రంధ్రములో నుండి జీవవాయువును ఊది మనల్ని ఆయన జీవింపజేశాడు. కాబట్టి మనము జీవించే ప్రాణులమయ్యాము. జీవిస్తూ పనిచేస్తూ బ్రతుకుతున్నాము. కానీ ఆ బ్రతుకుతున్న బ్రతుకులో మనకిచ్చినటువంటి జీవమును బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, తెలివిని బట్టి ఆయన మనము స్తుతించబుద్ధులమై ఉన్నాము. అనేకులు దేవుడు ఎన్ని చేస్తున్నా కూడా దేవుడు నాకేమి ఇవ్వలేదు, నాకేం చేయలేదు, కనుక నేను దేవునితో ఎటువంటి లావాదేవీలు, ఎటువంటి దేవునితో ఒప్పందము, ఎటువంటి సాంగత్యము చేయను, నేను దేవునికి అసలు ఎటువంటి నేను ఒప్పందం చేసుకొని దేవుడితో నేను జీవించాలని వేరుగా జీవిస్తూ ఉంటారు. కానీ అలా జీవించడం అది తెలివి కాదు, జ్ఞానము కాదు, బలము కాదు. ఒక ధనవంతుడు బహుగా సుఖపడి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, బహుగా సుఖపడిన తర్వాత ఈ భూమి మీద దేవుడు అనేవాడు ఉన్నాడని తను గుర్తించుకోలేదు. ఒకవేళ గుర్తొచ్చినా కూడా ఆయనతో పని ఏముందిలే, నాకు ఈ జీవితంలో అన్నీ నాకు లభిస్తున్నవి కదా, అన్ని సౌఖ్యాలు, అన్ని సంతోషాలు నేను పొందుకుంటున్నాను కదా, ఇక దేవుడితో నాకు సంబంధం ఏముందిలని ఆ యొక్క వ్యక్తి దేవుడిని లక్ష్య పెట్టలేదు. డబ్బుని, పేరును, ప్రఖ్యాతులను వాటిని ఆధారం చేసుకొని బ్రతికాడు. అలాగే తన కాలము మరి భూమి మీద నిండింది, మరణించాడు. మరణించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నరకములో వేదన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పైన అబ్రహాం గారు పడుతుంటే, అబ్రహామా నన్ను కాపాడయ్యా అంటే, ఎందుకు కాపాడాలి నిన్ను అంటే, నేను బాగా సుఖపడ్డాను, బాగా సంతోషంగా ఉన్నాను, బాగా డబ్బు ఉంది, నాకు అంత విలువ ఉంది, నాకు అంత పేరుంది, మరి నేను ఇక్కడ వేదన పడుతున్నాను. నాకు అక్కడ పని చేసినటువంటి మరి నౌకర్ ఒక నా కాడ అడుక్కుని, నా కాడ నేను వేసే రొట్టె ముక్కలు తినేటువంటి లాజరు మరి నీ కాడ ఉన్నాడు. ఈ భూలోకంలో ధనవంతునే కదా గౌరవిస్తూ ఉంది, మరి నేను ఇంతగా భూమి మీద గౌరవించబడ్డాను, మరి అక్కడేమో నా కాడ ఉన్నటువంటి వాడేమో నీ కాడ ఉన్నాడు, సుఖపడుతున్నాడు, నేను అక్కడ భూమి మీద సుఖపడి దాన ధర్మాలు చేస్తే నేను ఇక్కడ నాకు ఎదన పడుతున్నాను అని ఆక్రమణ చేస్తూ మరి ఇట్లాగా మరి దేవుడితో మరి ఒప్పందం లేకుండా భూమి మీద జీవించి మరి విశ్వాసులు తండ్రి అయినటువంటి అబ్రహాముతో తర్కిస్తూ ఉన్నాడు. నన్ను కాపాడు, నన్ను రక్షించు అంటూ మరి వాదన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీవు భూమి మీద దేవునితో ఒప్పందం చేసుకోలేదు,
నిన్ను సృజించిన దేవుడు నువ్వు గణపరచలేదు కాబట్టి మరి భూమి మీద నువ్వు బ్రతికినటువంటి కాలములో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన మహింపరిచి ఉంటే నీకు నిత్యజీవం ఉండేది. కానీ నువ్వు దేవుడిని మహింపరచలేదు. లోకంలో ఉన్న వాటిని చూసి దేవుడు వద్దనుకొని కాదనుకొని నిన్ను సృజించిన సృష్టికర్తను త్రోసివేసి నీకు నీవుగా మరి నీ జ్ఞానమును తెలివిని బలమును ఆధారం చేసుకొని బ్రతికావు కాబట్టి మరి అది నీకు జీతంగా వచ్చింది. దేవునితో సృజించినటువంటి సృష్టికర్తతో సహవాసం కలిగి ఉంటే నువ్వు ఇక్కడ ఉండేటువంటి వాడు. సృష్టికర్తతో నువ్వు సహవాసం లేదు, సృష్టికర్తతో నీ స్నేహం లేదు, కనుక నీవు అనాథగానే విడవబడ్డావని చెప్పినప్పుడు తను ఎంతగానో కృంగిపోతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇది ఏంది ఉదాంతం అంటే, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నప్పుడు మనము దేవునికి కృతజ్ఞత లేని వారముగా ఉన్నట్లయితే మనం అనాథులమే, దిక్కులేని వారమే. కనుక మరి దేవుడు మనల్ని భూమి మీద సజీవులుగా ఉంచినందుకు మనం ఏం చేయాలి? దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. వాక్యములో భక్తుడైనటువంటి ఏబు గారు రాస్తారు, నన్ను సృజించిన దేవుడు ఎవరా అని ఎదికే నరులు లేరంట. నన్ను సృజించిన దేవుడు ఎవరా అని ఎదికేవారు లేరు భూమి మీద. ఎవరున్నారు? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎక్కడికి వెళ్దామా, ఎక్కడ సుఖపడదామా, ఎక్కడ సంతోషిద్దామా అని లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకడు గాలికి ప్రయాసపడినట్లు లోకంలో వ్యర్థమైన వాటి కోసము మరి తిరుగులాడుతూ ఉన్నాడు. వాడి ప్రయాసంతా వ్యర్థమేనని వాక్యం చదివిస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? ప్రాణము ఈ భూమి మీద ఉన్నంతకాలం మనిషికి చాలా విలువ ఉంది. అది పోయిన తర్వాత ఎంత గొప్ప వ్యక్తినైనా కూడా తీసి మరి ఊరు బయట మరి భూస్థాపన చేస్తారు. అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్కకి, అల్పమైన జీవికి ఎంతో విలువ ఉంది. చనిపోయినటువంటి ఏ తెలివి గల వాడికైనా, జ్ఞానం కలిగిన వాడికైనా, ఎటువంటి అందచందంలో కలిగిన వాడికైనా విలువ లేదు. గల కారణం ఏమిటంటే, ఈ భూమి మీద ఈ యొక్క ప్రాణముతో ఉన్నంతకాలమే మనిషికి విలువ. మనం మనుషుల యొక్క విలువలను, మనుషుల యొక్క మరి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని జీవించినట్లయితే ఒకరోజు మోసపోయి బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నీ జీవానికి ఆధారమైన వాడు, నీ ప్రాణమునికి ఆధారమైన వాడు. వాక్యంలో రాయబడి ఉంటుంది, నిన్ను సృజించేవాడునైన నేను యాకోబు నిన్ను నిర్మించాను, నిన్ను సృజించి ఉన్నాను, నీకు ఆధారమైన వాడిని నేనేనంటున్నాడు దేవుడు. మనిషికి ఆధారమైన వాడు దేవుడు. మరి ఆయనను స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఒక యజమానుడు కాడు పనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వెళ్ళినటువంటి దాసుడు ఎంతగానో పనిచేస్తాడు. యజమానుడికి మరి ఎంతో విధేయత కలిగి ఆ పనిలో నిమగ్నమై ఆ యొక్క యజమానుడు చెప్పిన పని అంతా బాధ్యత అంటూ నిర్వహిస్తూ ఉన్నాడు. మరి కూలి పనికి వెళితేనే మరి దాసుడు యజమానుడికి తగ్గినట్టుగా పనిచేస్తూ ఉన్నాడు. నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ఎంత విధేయత చూపించాలి. నీ సృష్టికర్తకు, నీ యజమానుడికి, నీ దేవుడికి, నీ తండ్రికి, నీ పరమ తండ్రికి, నీ పరమ సృష్టికర్తకు నువ్వు ఎంత విధేయత కలిగి ఉండాలి. మరి నీకు ఇచ్చేటువంటి జీవన సంబంధమైనటువంటి లాభ సాధనలోనే నువ్వు ఒక యజమానుడి కాడా అంత కష్టాన్ని పడుతూ ఉన్నావు, అంత చెమటను కోరుస్తూ ఉన్నావు, అంత బాధ్యతను కలిగి ఉన్నావే. నీకు జీవాన్నిచ్చి, ప్రాణాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, సమాజంలో నీకు మంచి విలువనిచ్చినటువంటి దేవునికి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు, ఎంతగా దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటూ ఉన్నావు. దేవుడు నిన్ను బ్రతికిస్తుంటే, దేవుడు నీకు జీవాన్ని ఇచ్చి నేనే సృష్టికర్తనని సేవకుల ద్వారా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే, నాకు దేవుడు కాదు, లోకమే కావాలి, సుఖ సౌకర్యాలే కావాలి, ఈ ఫ్రెండ్సే కావాలి, ఈ ప్రేమే కావాలి, ఈ యొక్క బ్యాడ్ అలవాట్లే, ఈ త్రాగుడు, ఇలాంటి దుర్వ్యసనాలే నా లోకం అనుకొని జీవిస్తూ ఉంటే మరి ఒకరోజు నువ్వు బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు అనాథగా ఉండి మరి నువ్వు అనాథగా వెళ్ళిపోతావు. చనిపోయినప్పుడు మీతో ఎవరు రారు. ఇక్కడ మాత్రమే కాదు నువ్వు అనాథగా వెళ్ళేది, నరకములో కూడా మరి నువ్వు అనాథగానే, నువ్వు ఆశపడినటువంటి ఆ సంతోషము ఈ భూమి మీద నువ్వు అనుకున్నవి ఆశపడి సంతోషం కోసము, సౌఖ్యం కోసము, మరి నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఎంతో మరి ఈ భూమి మీద ఇష్టపడ్డావు. కానీ నీ యొక్క ఆత్మ నరకములో వేదన పడుతూ ఉంటే ఆ బాధను ఓడవలేవు, ఆ కష్టాన్ని నువ్వు భరించలేవు. కానీ నువ్వు అనుకుంటున్నావు
ఈ లోకంలోనే బాగుంది, దేవుని కాడికి వెళ్తే ఏముంది? అది ఉట్టి వ్యాపారము, లేకపోతే నీ ఉద్దేశంలో దేవుడు అనేది ఒక మరి ఏదో తెలియనటువంటి వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళ నామకార్థంగా వాళ్ళ యొక్క తృప్తి కోసము వాళ్ళ యొక్క ఆలోచన అట్లా ఉందిలే అనుకోవడము. మరి అది ఒకరోజు నీవు కూడా అరే నేను చేసింది ఎంత తప్పు, సృష్టికర్తను నేను మర్చిపోయాను, నా చుట్టూన్న వారు దేవుడిని మహింపరుస్తూ ఉంటే నేను మాత్రము హేళన చేశాను వారిని చూసి, కానీ వాళ్ళేమి ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, నేను నరకంలో ఉన్నాను అని బాధపడేటువంటి రోజు వస్తూ ఉంది. నువ్వు బాధపడ్డా, కృంగిపోయినా, కృషించినా మరి అక్కడ నుంచి నువ్వు తప్పించుకొని విషయ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. మరి అక్కడ జ్ఞానమైనను తెలివైన ఉపాయమైనను ఏది లేదు నరకం నుండి తప్పించుకోవడానికి. ఈ లోకంలోనైతే నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, వివేకం ఉంది. నరకం తప్పించుకోవడానికి యేసు ఒక్కడే రక్షకుడని నువ్వు నమ్మితే మరి ఆ నరకము తప్పించుకొని పరలోక రాజ్యములు యుగయుగాలు జీవించే సుఖ సంతోషాలతో జీవితం ఉంది. కానీ మరి నరకంలో పెడితే మాత్రం నువ్వు తప్పించుకోవడానికి ఏ తెలివి, జ్ఞానము, వివేకము ఇవేవి నీకు పనిచేయవని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి నేను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు ఎలాగా ఉంటున్నావు? నువ్వు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తానని భక్తులు అంటున్నాడు. మరి దేవుడు బ్రతికిస్తున్నందుకు ఆయన స్తుతిస్తున్నామా? భక్తుడైనటువంటి ఏబు గారు అన్నట్లుగా నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని మహిమపరిచేవారు లేరు అంటూ ఉన్నాడు. మరి కనుక నన్ను సృజించిన సృష్టికర్త ఉన్నాడు. మరి కీర్తన గ్రంథము 100వ అధ్యాయం మనల్ని మనం సృజించుకోవాలి. మనకు మనంగా కలగలేదు. మనం అనుకుంటాం తల్లిదండ్రుల ద్వారా పుట్టానని. వాళ్ళు కూడా మనల్ని దేవుని యొక్క ఉద్దేశములో వారు కన్నారు. కానీ మనకి జీవాన్ని ఇచ్చింది, ప్రాణాన్ని ఇచ్చింది మరి మా సృష్టికర్త అయిన దేవుడే యేసయ్య. కనుక మన తల్లిదండ్రులు మనకు మరి కనడానికి వాళ్ళు శరీరకంగా సహాయపడ్డారు, కానీ దేవుడు ఆత్మలో మనల్ని ముందుగానే కన్నాడు. జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఆయన అనాది ప్రణాళికలో కన్నాడు. కనుక ఆ వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో మోషే భక్తులు రాస్తాడు, నరులారా మీరు తిరిగి వెళ్ళి రండి అని. భూమి మీదకి మా తల్లిదండ్రుల గర్భంలో ఆయన మనల్ని మరి ఒక ఆయన ఉద్దేశం, ఆయన నిర్ణయం చొప్పున ఈ తరము వారిలో దావీదు తన పని మరి ఒక తరము వారికి సేవ చేశాడు. మనం ఏ తరములో ఉన్నామో, ఎవరికి ఎలాంటి సేవ చేయాలో దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మనం ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే నీ దేవుడి ప్రణాళిక ముందుగానే, జగత పునాది వేయబడక ముందుగానే ఆయన ప్రణాళిక మన మీద ఉంది. ఈరోజు మనం ఇలా ఉండాలన్నది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేదు, భూమి మీద జీవించట్లేదు. కనుక మనకు ఆధారమైన వాడు, మనం సృజించిన వాడు, మనం నిర్మించిన వాడు, మరి మన దేవుడు, మన సృష్టికర్త అయిన ప్రభువుని మనము స్తుతిస్తున్నామా, ఆయన ఆరాధిస్తున్నామా, ఆయన మహింపరుస్తున్నామా, ఆయన జ్ఞాపకాలలో మనం జీవిస్తూ ఉన్నామా? కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహు జ్ఞానమును వివేకములకు మూలమై ఉన్నది. ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించుకుంటున్నాను, ఎంత చదువు సంపాదించుకుంటున్నాను, ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నాను అని నువ్వు ఎంతో మరి దానికోసం ప్రయాసపడుతున్నావు. కానీ మరణిస్తే నాకు నిత్య జీవం రావాలంటే ఈ భూమి మీద యేసయ్య కోసం నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి దృష్టి కూడా నీకు ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు నీకు ఇక సంబంధంగాను పర సంబంధంగాను మేలులు అనుగ్రహం చేస్తాడు. దేవుడు మేలులు అనుగ్రహిస్తాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి నేను సృజించినటువంటి సృష్టికర్త ఈ భూమి మీద నిన్ను బ్రతికిస్తూ ఉండగా, నిన్ను దినము దినము ఆయన తన కృపచేత సంరక్షిస్తూ ఉండగా ఆ దేవునికి కృతజ్ఞుడు అయి ఆయన మహింపరచు. దేవుడు నిన్ను మరి ఆ విధముగా బలపరిచి ఆయన కృపలో నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మంచి యేసయ్య, గొప్ప యేసయ్య, నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ భూమి మీద నీ నామం ఎంతో గొప్పది నాయన. మరి నాయన వాక్యంలో రాయబడి ఉంది, ఎండి బంగారాలు, ఓఫీరు మరి విలువైన వాటి కంటే కూడా యేసయ్య నీ నామము, యేసయ్య నీవు గొప్పవాడు అని మేము చదివాము, విన్నాము. కనుక నాయన మేము రుచి చూసినప్పుడు కూడా నీలాంటి గొప్ప దేవుడు, నీలాంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు భూమి మీద కనబడలేదయ్యా. నువ్వు మధురమైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నీతి కలిగిన ప్రభువు. కనుక నాయన మరి నాయన నిన్ను ప్రేమిస్తే మా జీవితాలు కూడా ఎంతో ఇహమందును పరమందును నాయన ఆరోగ్యంగాను, క్షేమముగాను, సంతోషంగాను, అన్ని విషయంలో సుఖ సౌఖ్యములతో వర్ధిల్లుతూ. కనుక నాయన ప్రభువా మేము నువ్వు బ్రతికిస్తున్నటువంటి ప్రతి దినమును నాయన ప్రభు, ప్రతి క్షణమును నాయన ప్రభువా అయా మరి నాయన నీకు కృతజ్ఞత కలిగి జీవించే అయా భయభక్తులు కలిగినటువంటి మనసును మాకు పుట్టించమని ప్రతి మాట యేసయ్యా
నిన్ను మహింపరుస్తూ చెప్పినగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొనమని అడుగుతున్నాను తండ్రి. యేసు నామములో ఆమేన్. ఆమేన్.